హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏ పని చేపట్టినా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసీ ప్రక్షాళన, కంచగచ్చిబౌలి భూముల విషయం లాంటి అంశాల్లో ముందుకు వెళ్లకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. త్వరలోనే మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బుద్ధ భవన్లో హైడ్రా పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. అధికారులు, శాఖల మధ్య సమన్వయ లోపం ఉండడం వల్ల నగరంలో వరదలు వచ్చి ఇళ్లు మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి తప్పిదం కాదని, మానవ తప్పిదంగా సీఎం పేర్కొన్నారు. హైడ్రా అంటే పేదల ఇళ్లను కూల్చుతుందని కొంతమంది చిత్రీకరిస్తున్నారని, హైడ్రా అంటే కూల్చడమే కాదు, ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణగా సీఎం వివరించారు. మూసీలో ఆక్రమణలు, చెరువులు, నాలాలకు ఆక్రమించుకున్న వాళ్లకే హైడ్రా అంటే భయమని సీఎం అన్నారు. హైడ్రా విషయంలో కొంతమంది కడుపు మంటతో దూషిస్తున్నారని, అవన్నీ పట్టించుకోనంటూ సీఎం తేల్చి చెప్పారు. ఈరోజు మేము మూసీని, చెరువులను, నాలాలను, రోడ్ల మీద అక్రమ నిర్మాణాలను తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రేవంత్ రెడ్డి వెట్లగూల కొడతారన్నారు. సరేనయ్యా, మరి రియల్ ఎస్టేట్ పెంచుదామని 400 ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే 20 ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే 20 ఏళ్ల తర్వాత నేను కొట్లాడి వెనకకి తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్మెంట్ చేస్తే లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి, ఇక్కడ చెట్టు ఉంది, పుట్టు ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది, పాములు ఎట్లా బతుకుతాయి, పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ 400 ఎకరాలను అడ్డుకుంటూ అసలు మీ బాధ ఏంది? అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటారు. ఇక్కడ పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఐటీ అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ని క్రియేట్ చేద్దాం ఒక 400 ఎకరాల అంటే లేదు ఇప్పుడు ప్రకృతి వాడిపోతుంది అంటారు. అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న ఒక విషం, కడుపు నిండా విషం నింపుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీయొద్దు, ప్రజలకు మేలు జరగనీయొద్దు అన్న ఆలోచన స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. మూసీ నది ఉండటం మన నగరానికి వరమన్న సీఎం రేవంత్ రెడ్డి, సబర్మతి, యమునా నదులను పునరుద్ధరిస్తే తప్పులేదని, మూసీ నదిని పునరుద్ధరించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మూసీ నది పరివాహక ప్రజలతో త్వరలోనే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు. మీరేమో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లు, జన్వాడల లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజులలో విశాలమైన భవంతులలో మీరు ఏమో బతుకుతారు, వాళ్ళు మాత్రం మూసీలనే ఆ మురికిలోనే మునిగి చావాలనా అని నేను అడ్డుకునే వాళ్ళని. ఇవాళ నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకుంటాడు, ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది ఢిల్లీలో, యోగి ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేస్తాడు. మరి తెలంగాణ ప్రజలు మూసి ప్రక్షాళన చెయ్యొద్దా? మోడీ గారు చేస్తే గొప్పెట్లా, తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పెట్లా అని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా నేను. ఇంకా రాజకీయ నాయకులు మారరు. మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తా, వాళ్ళ జీవితాలకు ఒక మంచి వెలుగునివ్వాలనుకుంటున్నాము. ఇవాళ మనం ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం. కావాలంటే వాళ్ళందరికీ ఇతర ప్రాంతాల్లో ఇండ్ల పట్టాలిచ్చి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. మూసీలో ఎందుకు ఆ మురికిలో బ్రతకాలి? హైడ్రా మానవీయ కోణంలో వ్యవహరించాలని, పేదలను పెద్దలను ఒకే ఘాటున కట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు ప్రత్యామ్నాయం ఎట్లా చూపిద్దామో ఆలోచన చేయండి, ప్రణాళికలు తీసుకొని రండి, పేదల్ని ఆదుకుందాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేదలకు న్యాయం చేయడానికి. పెద్దల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించండి. పెద్దల్ని ఎవరు మీకు ఎంత ఒత్తిడి వచ్చినా పెద్దల గురించి మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు. మీ ముఖ్యమంత్రి మీతోనే ఉన్నాడు. కఠినంగా పెద్దల పట్ల వ్యవహరించండి. పేదల పట్ల మానవీయ కోణంలో పేదలను ఆదుకుందాం, పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం. అది మూసీ నది కావచ్చు, గండిపేట చెరువు కావచ్చు, లేకపోతే నాలాలు కావచ్చు, వేటినైనా పేదలను గుర్తించండి. పేదలకు ప్రత్యామ్నాయంగా వాళ్లకు ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ పిల్లల చదువులకు కానీ, వాళ్ళ వ్యాపారాలకు కానీ, లేకపోతే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తాం.